అందరికీ నమస్కారం అండి. షుగర్స్ లేదు, కెమికల్స్ లేవు, 100% న్యాచురల్గా ఒక్క గ్లాస్ చాలండి. ఇంత టేస్టీగా, క్రీమీగా, హెల్తీగా చేసుకునే రెసిపీ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికోసం కావాల్సినవి లేత కొబ్బరి, లేత ముంజలు, 1 లీటర్ కొబ్బరి నీళ్ళు, బెల్లం, పాలు. ఇలా ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఇలా ఒక గ్లాస్ కొలుచుకున్న బెల్లం వేసుకొని కొంచెం అంత వాటర్ వేసి కొద్దిగా కరిగేలాగా చూడండి. ఈ కొంచెం అంత వాటర్ సరిపోతాయండి. అది కరిగేలోపు మనం ఈలోపు ఈ కొబ్బరి మిక్సింగ్ పెట్టుకుందాం. ఈ లేత కొబ్బరి కొంచెం తీసుకున్న లేత ముంజల్ని కలిపి నీట్గా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అందులోకి కొంచెం అంత కొబ్బరి వాటర్ని కలిపి పక్కన ఉంచుకోండి. ఇలా చేసుకుంటున్న తర్వాత ఈలోగా మనకి రెడీ అయిన ఈ బెల్లం పాకాన్ని కొంచెం చల్లార్చుకోవాలి. చూసారా, ఇందాక వాటర్ ఎక్కువ వేయలేదు కదా, సో కొంచెమే సరిపోతుంది. ఇట్లా వాటరీగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం థిక్ అవుతుందండి. అలాగని ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఈ పాలు పోయగానే మళ్ళీ నీట్గా అయిపోతాయి. ఈ జ్యూస్లో ఈ సీక్రెట్ రెసిపీ, ఆ టేస్ట్ అంతా వచ్చేది దీనివల్లేనండి. ఎక్కువ పాలు పట్టదు, ఎక్కువ బెల్లము పట్టదు, కానీ మీకు చాలా యమ్మీగా ఉంటుంది. మీకు అచ్చం చిన్నప్పుడు మహాలాక్టో చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందండి టేస్ట్. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఈ బెల్లం, ఈ పాలు కూడా తాగేయచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాలని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు, కొబ్బరి తాటి ముంజలు కలిపిన పేస్ట్లోకి వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. అలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం కొబ్బరి నీళ్ళు కూడా వేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత కన్సిస్టెన్సీకి తెచ్చుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టుగా తీపిని కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ కొబ్బరి నీళ్ళు కొంచెం తీపి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ బెల్లం యూజ్ చేశాను. అలా కాకపోతే మీరు నార్మల్గా ఎలా తీసుకోవాలనుకుంటారో అట్లా తీసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది మన న్యాచురల్ డ్రింక్. చాలా హెల్దీగా ఉంటుందండి, ఇందులో ఏ కెమికల్స్ ఉండవు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని అందులో వేసేసుకొని ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కొంచెం ముంజల్ని. అవి మీరు ఈ జ్యూస్లో కలుపుకోవటం వల్ల తాగేటప్పుడు అవి పంటి కింద పడుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.